చెప్పేసి. కానీ నిజమండి, నాకైతే చుక్కల ముగ్గులు రావు. నాకు ఎప్పుడైనా కూడా మేము సంక్రాంతికి వెళ్ళినా కూడా అక్కే వేస్తుందనమాట. నేను మిగతా పనులు చూసుకుంటా ఉంటే అక్క వేస్తుంది. ఇక్కడైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి మా పిల్లలు కేక్ రెడీగా పెట్టేసుకొని కూర్చొని ఉందనమాట. టైం చూసుకుంటా ఉంది, ఇంకా 12 ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి. ఇదండి కేక్, సింపుల్గా ఉంది, సింపుల్ డెకరేషన్, పిల్లలకి ఇష్టమైన కేక్. చిన్నప్పుడైతే మనకు కేకులు కటింగ్లు ఏం కాదు కానండి, ఒక గ్రీటింగ్ కార్డు కొనుక్కొని చాక్లెట్స్ కొనుక్కొనేసి అలా ఫ్రెండ్స్కి పంచుకుంటుంటే ఒక చాలా హ్యాపీగా అనిపించేది. హీరోలు హీరోయిన్ల గ్రీటింగ్ కార్డ్స్, అలాగే ఆశా చాక్లెట్ అండి. ఆశా కానీ లాక్టో ఒకటి ఉంటుంది చూడండి, ఆ చాక్లెట్ కానీ కొనుక్కొని పంచేవాళ్ళం అనమాట. చాలా ఆ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకున్నామంటే అండి నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ రోజులన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవాలండి. ఆ రోజులే కాదు కానీ మనకు గడిచిపోయిన సంవత్సరం జ్ఞాపకాలన్నీ కూడా ఒక్కసారి నెమరు వేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా హ్యాపీ ఉంటుంది. 2022 వెళ్ళిపోయిందండి, ఇంకా 2023 వచ్చేసింది. మా పిల్లలైతే కేక్ కటింగ్తో స్టార్ట్ చేసేసారు ఇయర్ స్టార్టింగ్. స్వీట్ తోటి అన్నీ స్వీట్గా మంచిగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాకే కాదు అందరికీ కూడా చాలా హ్యాపీగా ఈ సంవత్సరం మొత్తము మంచి శుభాలే కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే మా వారు పిల్లలకు కేక్ తినిపించేస్తున్నారు. కేక్ అయితే లాగిచ్చేస్తున్నారు. కూల్ కేక్ తీసుకొచ్చుకున్నారు, కానీ జలుబు చేస్తుంది అని చెప్పేసి నేనే వాళ్ళకి అబ్జెక్షన్ చెప్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు ఇంక ఊరెళ్ళడానికి రెడీ అయిపోయారండి. ఇది నైట్ అనమాట. 31st రోజు నైట్ కేక్ కటింగ్ అయిపోయింది, కానీ అక్కడ మొత్తం గ్యాప్ ఇచ్చేసి ఇది మాత్రం మళ్ళీ యాడ్ చేశాను మీకు. ఇంకా ట్రైన్కి టైం అవుతుంది అని చెప్పేసి వాళ్ళైతే రెడీ అయ్యి కూర్చున్నారు. నైట్ 8 o'clock ట్రైన్ అండి. 8 o'clock ట్రైన్ అయితే ఇంకా 6:30 కల్లా మేము బయలుదేరాలన్నమాట. స్టేషన్లో నాన్న వాళ్ళని ట్రైన్ ఎక్కిచ్చేసి వస్తాము. ఇంకా స్టార్ట్ అవుతున్నారు అనమాట. ఇంకా పిల్లలు బాయ్ చెప్తున్నారు అమ్మమ్మకి. ఇంకా తాతయ్య అయితే ఇంకా రెడీ అయిపోయేసి డోర్ తీస్తున్నాడు అనమాట, ఇంకా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి. యాక్చువల్గా మా నాన్న ఇన్ని రోజులు ఉండడండి, 1 week ఉన్నాడంటే పెద్ద గ్రేటే అనమాట. ఎప్పుడు చూసినా ఇల్లు అంటూనే ఉంటాడనమాట. ఇంకా అమ్మమ్మకు హగ్గులు ఇచ్చేసుకొని ఇంకా బాయ్ చెప్పేసుకొని ఇంకా తాతయ్య దగ్గరికి వెళ్ళాలి. ఇంకా తాతయ్య అయితే మంచిగా చదువుకోండమ్మా అని చెప్తున్నాడు. నాన్న అయితే రిటైర్డ్ టీచర్ అండి, మంచిగా చదువుకొని మంచి పేరు తేవాలమ్మా అని చెప్తాడనమాట. ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా ఇదే చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అమ్మ అయితే ఇంకా పిల్లలు చూసుకొని మురిసిపోతూ ఇంకా బాయ్ చెప్తుందనమాట. వెళ్ళేటప్పుడు బాధ అనిపిస్తుందండి, కానీ ఇంకా తప్పదు కదా, వెళ్ళాలి. ఇంకా అంతే. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా స్టేషన్లో అమ్మ వాళ్ళను ట్రైన్ ఎక్కిచ్చేసి రావాలి. నేనైతే చిన్నప్పుడు అయితేనండి ఇంక మా ఇంటికి ఎవరు వచ్చి వెళ్తున్నా కూడా ఇంకా పిచ్చి ఏడుపు ఏడ్చేదాన్నంట. ప్రతి ఒక్కరు మా చుట్టాల్లో ప్రతి ఒక్కరికి అది నోటెడ్ అనమాట. ఈ పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్తే ఏడుస్తూనే ఉంటుంది అంటే వెళ్ళేటప్పుడు. కానీ నేను వాళ్ళతో పాటు వెళ్తానని గోల చేస్తా, కానీ వెళ్ళిన తర్వాత ఒక్క రోజు కూడా ఉండనండి. దానికి పెద్ద కహానీ కూడా ఉందన్నమాట, పెద్ద స్టోరీ ఉంది. అది వింటే మాత్రం పిచ్చి నవ్వుతారు అసలు. ఇంకైతే ఇక్కడ ట్రైన్ వచ్చేస్తుందండి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అమ్మ వాళ్ళని అయితే ట్రైన్ ఎక్కిచ్చేసాము. కాచిగూడ చిత్తూరు వరకు వెళ్తుందండి. ఇది తిరుపతి మీదుగా చిత్తూరు వెళ్తుంది అనమాట. ఇక్కడైతే S7 బోగిలో ఎక్కిచ్చేసినాం. ఇంకా ట్రైన్ అయితే కదిలిందండి. ఇంకా అమ్మ వాళ్ళు బాయ్ చెప్పేసి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్తుంటే బాధ అనిపిస్తుంది, కానీ ఇంకా తప్పదు కదా. అది కాక అండి ఇంకా వెళ్ళేటప్పుడు ఏడవకూడదు అని చెప్పేసి డిసైడ్ అయిపోయామండి. చాలా సంవత్సరాల ముందే డిసైడ్ అయ్యామన్నమాట. అలా ఏడ్చిన ప్రతిసారి మనకు మంచి జరగదండి, నాకైతే మంచి జరగదనమాట. అందుకోసమే అదే సెంటిమెంట్ తోటి ఇంకా వెళ్తున్నా కూడా కొంచెం బాధను మనసులోనే దాచేసుకుంటాను, కానీ ఏడవనండి. ఇంకా అమ్మ సంక్రాంతి కోసం చీరలు కొనాలి అంటేనండి ఆ సండే ఆఫ్టర్నూన్ బయలుదేరేసి మాంగళ్యకి వెళ్ళామండి. మాకు దగ్గరలోనే ఉంటుంది మాంగళ్య షోరూమ్. అక్కడికి వెళ్ళేసి చీరలు తీసుకున్నామన్నమాట. ఇంకా అమ్మ ముందు నుంచే ప్లాన్ ఉన్నది, కానీ వెళ్ళడానికి టైం లేక మేమైతే ఇంకా లాస్ట్ రోజు అంటే వెళ్ళే రోజు ఇంకా హడావుడిగా బయలుదేరేసి వెళ్ళిపోయాము. తొందరగానే అయిపోయిందండి షాపింగ్. చాలా బాగున్నాయి శారీస్ అయితే. మాంగళ్య లోపలికైతే ఎంటర్ అయిపోయాము. లోపలైతే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉందన్నమాట. ఇక్కడైతే శారీస్ అన్నీ చూపిస్తున్నారండి. చూపించేస్తుంటే నేను మా వారికి చెప్పానమాట, వీడియో షూట్ చెయ్యి, నాకు షాపింగ్ అంటే వీడియో పర్పస్ నాకు యూజ్ అవుతుంది యూట్యూబ్లో పెట్టుకోనికి అని చెప్పేసి షూట్ చేస్తూ ఉన్నామన్నమాట. యాక్చువల్గా చాలామంది అలో చేస్తారండి, కొన్ని షాపింగ్ మాల్స్లో అలో చేయర్లేండి. ఇంకా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు, అక్కడైతే ఆపేశాను. ఇంకా మేము తెచ్చుకున్న శారీస్ మాత్రం ఈ విధంగా నేను మీకు చూపిస్తున్నాను.
అమ్మ కోసం తీసుకున్నామండి ఇవి. అమ్మ కోసం ప్లస్ ఇంకా ఇంటి దగ్గర శ్వేత కోసము, అలాగే ఇంకా అక్క కోసము, ముగ్గురు కోసం అని తీసుకున్నాము. ఇంకా వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారులే అని చెప్పేసి. ఇవైతే కాటన్ టైప్ ఉందండి శారీ. ఇది గ్రీన్ కలర్. అక్కడైతే మొత్తము బుటాతో కూడిన చీరంతా ఇంత ఓవరాల్గా వచ్చిందండి. అలాగే పళ్ళు అయితే ఇదనమాట. బ్లౌజ్ అయితే కంటిన్యూ అంటే రన్నింగ్ బ్లౌజే వచ్చింది. ఈ శారీ అయితే అక్క కోసం తీసుకున్నామండి. బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంటేను తీసుకున్నాను. ఇక్కడ 3500కి 2 శారీస్ అండి. 1 శారీ తీసుకున్నాం అక్కకి. అంటే మరీ కాస్ట్లీ శారీస్ అయితే తీసుకోలేదులేండి, సింపుల్గానే తీసుకున్నాము. ఇంకా పింక్ కలర్ అనమాట. ఆల్ ఓవర్గా మనకు డిజైన్ వచ్చింది. బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది. చూడండి, ఇదండి శారీ మొత్తం ఇదనమాట. ఈ కలరు మనకు సిల్వర్ కాదండి, గోల్డ్ జెర్రీతో, మనకు కాపర్ జెర్రీతో మొత్తం డిజైన్ ఉంది. తర్వాత అది పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. మనకు బార్డర్ ఏ కలర్లో ఉందో, అలాగే పళ్ళు ఏ కలర్లో ఉందో అదే కలర్లో మనకు బ్లౌజ్ ఇచ్చాడనమాట. ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇది చీర మొత్తము. ఎలా ఉంది షాపింగ్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఫెస్టివల్ సీజన్ అంటే అందరూ షాపింగ్ మీద పడతారు కదండి. ఇక్కడ కింది వైపున పెద్ద బార్డర్ ఇచ్చారండి, పై వైపున మాత్రం చిన్న బార్డర్ ఇచ్చారు. బాగుంది. నాకు 2 కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. అందుకే ఈ చీర అక్క కోసం సెలెక్ట్ చేసి పంపించారనమాట. తర్వాత ఇది వెంకటగిరి శారీ అండి. అమ్మ కోసం తీసుకుంది. ఇంకా కొంచెం పెద్ద తరహాగా